ఇది శ్వాస హాస్పిటల్లో మేము చేసేటటువంటి వైద్యం. ఒకసారి శ్వాస హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాటికి హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వటం అనేది ఉండదు. ఒకసారి శ్వాస హాస్పిటల్లో మేము ఒక కేసుని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అది ఒకవేళ కనుక అలర్జీ ఆస్తమా లక్షణాలు కనుక ఉన్నట్లయితే చీటికి మాటికి యాంటీబయాటిక్ వాడటం కానీ హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వటాలు కానీ దాని తర్వాత ఇంకా మిడ్ నైట్ పూట ఎమర్జెన్సీ అడ్మిషన్స్ కానీ అలాంటివి ఏవి కూడా ఉండవు. ఎందుకు? దానికి తగ్గ కరెక్ట్ వైద్యం, తాళానికి తగ్గ తాళం చేయలాగా కరెక్ట్గా కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే అసలు అడ్మిషన్స్ అనేవి ఉండవు. 4 నెలలకు 5 నెలలకు ఒకసారి రమ్మంటాం, ఎందుకు? డోసు మార్చటానికి. అంతే తప్ప ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. కరెక్ట్ వైద్యం చేస్తే వైద్యం చేస్తున్నారు, అడ్మిట్ అవుతున్నారు, డిశ్చార్జ్ అవుతున్నారు, మళ్ళీ ఎమర్జెన్సీగా అడ్మిట్ అవుతున్నారు అంటే అలర్జీ ఆస్మా పేషెంట్ ఏ వయసు వాళ్ళైనా ఎవరన్నా కానీ వాళ్లకు సరి అయిన ట్రీట్మెంట్ జరగనట్టే లెక్క, వాళ్లకు సరి అయిన డయాగ్నోసిస్ జరగనట్టే లెక్క. వాళ్లకు సరి అయిన డయాగ్నోజ్ చేసి సరి అయినటువంటి ఇన్హేలర్ మందులు సరి అయిన మోతాదులో సరి అయిన టెక్నిక్ ద్వారా సరి అయిన కాలం కనుక మనం వాడినట్లయితే అప్పుడు వాళ్ళు రిపీటెడ్ అడ్మిషన్స్ నుంచి బయటపడతారు. రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. రిపీటెడ్గా కాఫ్ సిరప్స్ వాడాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉండదు. అప్పుడు పిల్లల పెరుగుదల ఆగదు, పిల్లల చదువుకి ఇబ్బందులు ఉండదు, తర్వాత స్కూల్కి పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, నైట్ పూట నిద్ర అనేదానికి ఎఫెక్ట్ అవ్వదు. సో ఇట్లా వాళ్ళ ఆటలు కానీ పాటలు కానీ ఎందులో కూడా వాళ్ళకు ఇబ్బంది ఉండదు. లేకపోతే గ్రోత్ ఆగిపోవచ్చు, చదువుల మీద ఎఫెక్ట్ పడవచ్చు, ఆట పాటల మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. కాబట్టి ఈ చలికాలంలో ఎవరైతే చీటికి మాటికి జలుబు చేస్తుందో, ముక్కు గారుతుందో, నోరు తెరిచి నిద్రపోతుంటారో, చెవులో చీము గారుతుంటుందో, నొప్పి వస్తుంటుందో, సో ఎప్పుడు చూసినా ముక్కు గారుతుంటుందో, ఎప్పుడు చూసినా దగ్గు వస్తుంటుందో, ఎప్పుడు చూసినా ఆయాసం వస్తుంటుందో, దగ్గి తెంబడొస్తుంటుందో, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి అలర్జీ ఆస్మా ఉందా లేదా తెలుసుకోవాలి. తల్లిదండ్రుల్లో కూడా ఇలాంటి అలర్జీ ఆస్మా ఉందా లక్షణాలు తెలుసుకొని దానికి తగ్గటువంటి వైద్యాన్ని మనం ఇచ్చి, దానికి తగ్గటువంటి వ్యాక్సిన్స్ ఇచ్చి, సో వాళ్ళని చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, హైదరాబాద్.